హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ ఒకే వేదిక పైన దర్శనమిచ్చారు. దాంతో ఇన్ని రోజులు పుష్ప 2 పైన పనికిమాలిన రూమర్స్ అన్ని క్రియేట్ చేసిన వాళ్ళకి ఒక్కసారిగా గొంతులో విలక్కాయ పడ్డట్లయింది. మెగా ఫ్యామిలీ కాంపౌండ్ నుంచి ఎంతమంది హీరోలు వచ్చినా వారెవ్వరికి లేని స్టార్డమ్ ఒక్క అల్లు అర్జున్కే సొంతం. అందుకే ఈ మెగా ఫ్యాన్స్ అందరూ అల్లు అర్జున్ని ఏదో విధంగా తక్కువ చేయాలని చూస్తుంటారు. తనకు మెగాస్టార్ చిరంజీవి అంటే చాలా ఇష్టమని గతంలో అల్లు అర్జున్ చాలాసార్లు చెప్పాడు కూడా. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి 2019 ఎలక్షన్స్లో ఓన్గా పోటీ చేసినప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు. కానీ అల్లు అర్జున్ మాత్రం స్వయంగా పవన్ కళ్యాణ్ ప్రచారంలో పాల్గొని జనసేనకి విరాళం కూడా అందించాడు. అల్లు అర్జున్ సినిమాకి తన స్టార్డమ్ మరింత పెంచుకొని మాస్ హీరోగా, స్టార్ హీరోగా మారిపోయాడు. అయితే మెగా కాంపౌండ్ నుంచి ఎంతమంది హీరోలు లాంచ్ అయినా సరే ఈ రేంజ్లో సక్సెస్ కాలేకపోయారు. సరైనోడు మూవీతో టైర్ 1 రేస్లోకి అడుగు పెట్టాడు అల్లు అర్జున్. అందుకే తనని కావాలని డీజే ఆడియో ఫంక్షన్లో రెచ్చగొట్టి తనని టార్గెట్ చేసుకున్నారు మెగా ఫ్యాన్స్. అయితే ఇంతవరకు ఏమీ పీకలేకపోయారు, అది మాత్రం నిజం. పుష్ప మూవీతో ఏకంగా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు కూడా సంపాదించుకున్నాడు. ఆ స్థాయి నుంచి కిందికి దిగజార్చాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. 2024 ఎలక్షన్స్ టైంలో అల్లు అర్జున్ వైసీపీకి సపోర్ట్ చేశాడనేది కేవలం ఒక కారణం మాత్రమే. దాని వెనుక కంటికి కనిపించని అసూయ, ద్వేషాలు దాగి ఉన్నాయనేది యథార్థం. కేవలం ఫ్రెండ్షిప్ కోసం నంద్యాల పర్యటనకు వెళ్లిన అల్లు అర్జున్ ఎక్కడా కూడా రాజకీయపరమైన విమర్శలు చేయలేదు. వెళ్ళాడు, శిల్పారావికి కంగ్రాట్స్ చెప్పి వచ్చేశాడు. జనసేన మెగాభిమానులు పవన్ కళ్యాణ్ గెలుస్తాడా లేదా అనే డైలమాలో ఉన్నారు అప్పటికి. దానికి తోడు అల్లు అర్జున్ నంద్యాల పర్యటనకు వచ్చిన జనాన్ని చూసి జడ్చుకున్నారు. అందుకే మేకపోతు గాంభీర్యాలు శపథాలు చేశారు ఆ టైంలో. ఇక వాళ్ళకి నాగబాబు తాతయ్య కూడా జతయ్యాడు. దాంతో మరింత రెచ్చిపోయారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా మీకు తెలుసు. ఇక అల్లు అర్జున్ బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేశారు. కేవలం మెగా ఫ్యామిలీ సపోర్ట్తో స్టార్ హీరోగా నిలదొక్కుని ఇప్పుడు వాళ్ళకి వ్యతిరేకమయ్యావు, నీ సినిమాని బాయ్కాట్ చేస్తామని. అయితే శాపాలకు చచ్చినోడు, దీవెనలకి బతికినోడు లేడని మాత్రం వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇప్పుడు గంగోత్రి టైంకి అల్లు అర్జున్ ఒక డెబ్యూ హీరో కాబట్టి అప్పటికి చిరంజీవి టైర్ 1 రేస్లో టాప్ 2లో ఉన్నాడు. పైగా బంధుత్వం కూడా ఉంది కాబట్టి సపోర్ట్ తీసుకున్నాడు. అయితే చిరంజీవి వల్లే స్టార్ హీరో అయ్యాడని చెప్పడం మాత్రం కామెడీగా ఉంది. ఆ మాటకు వస్తే అదే ఫ్యామిలీ నుంచి వరుణ్ తేజ్, సాయి తేజ్, వైష్ణవ్ తేజ్, స్వయంగా చిరంజీవి కొడుకైన రామ్ చరణ్ని కూడా చిరంజీవే సపోర్ట్ చేశాడు, వాళ్ళందరినీ పరిచయం చేశాడు. మరి వీళ్ళందరూ ఎందుకు పెద్ద స్టార్స్ కాలేకపోయారు? నిజంగా వీళ్ళకి వేరే వాళ్ళ సినిమాలని బాయ్కాట్ చేసి ఫ్లాప్ చేసే శక్తే ఉంటే మెగా కాంపౌండ్ హీరోలకి ఈ మధ్య కాలంలోనే లెక్కలేనన్ని భారీ డిజాస్టర్లు పడ్డాయి. మరి వాటిని హిట్ చేయడం సంగతి పక్కన పెడితే కనీసం యావరేజ్ అన్న చేయలేకపోయారే. బహుశా సొంత వైద్యం పనికి రాదేమో. ఇక పుష్ప 2 ఏదో టెక్నికల్ ఇష్యూ వల్ల వాయిదా పడితే మాకు భయపడే పోస్ట్పోన్ చేసుకున్నాడు అన్నాడు. సుకుమార్ బన్నీ తిట్టుకున్నారని, కొట్టుకున్నారని, షూటింగ్ ఆగిపోయిందని చాలా రూమర్స్ అన్ని క్రియేట్ చేశారు. అవేవి పెద్దగా వర్కౌట్ కాలేదనుకోండి. అయినప్పటికీ అల్లు అర్జున్ని ఏదో విధంగా ట్రోల్ చేస్తూనే ఉండేవాళ్ళు. అయితే రీసెంట్గా రావు రమేష్ గారి మారుతినగర్ సుబ్రహ్మణ్య సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చి వాటన్నింటికి చెక్ పెట్టాడు బన్నీ. పైగా నాకు నచ్చిన వాళ్ళ కోసం, ఇష్టమైన వాళ్ళ కోసం ఎంత దూరమైనా సరే వెళ్తా అని ఇండైరెక్ట్గా మెగా ఫ్యాన్స్కి కౌంటర్ ఇచ్చాడు. అంటే దాని అర్థం మీరెంత మురిగినా ఏమీ పీకలేరని డైరెక్ట్గా చెప్పేశాడు వాళ్ళకి. మొన్నటి వరకు తనని తాను డిఫెండ్ చేసుకున్న అల్లు అర్జున్ ఇక తాడో పేడో తేల్చేసుకోవాలని డిసైడ్ అయినట్టున్నాడు. పుష్ప 2 హిట్ అయిందంటే మెగా ఫ్యాన్స్ అధ్యాయం ముగిసినట్లే ఇక అంటున్నారు సినీ పండితులు. మరి అల్లు అర్జున్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.